రాష్ట్ర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. వైసీపీలో కీలకమైన, క్రియాశీలకమైన, బలమైన కుటుంబం కూడా. రాజకీయాల్లో తండ్రి దాదాపు 40 ఏళ్ల దురంధరుడైతే తనయుడు 2 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కూడా ప్రొటెన్ స్పీకర్గా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ అధినేత జగన్ తర్వాత అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని శాసించారు అనేది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఆ ఎంపీ 4 రోడ్ల కూడలిలో నిలబడే పరిస్థితి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. ఎవరా ఎంపీ, ఏమిటా కథ? ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టే వ్యూహం. ఇప్పటికే కేసులు, జైళ్లు, విచారణతో మిథున్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి. పొలిటికల్ గా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మరో ఎత్తుగడ. జిల్లాల పునర్విభజనతో పెద్దిరెడ్డి కుటుంబానికి బిగ్ షాక్. 4 జిల్లాల్లో భాగమైన రాజంపేట పార్లమెంట్ స్థానం. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు అనేక వ్యూహాలకు పదును పెడుతుంటాయి పార్టీలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి సర్కార్ ఇప్పుడు అలాంటి మాస్టర్ ప్లాన్నే అమలు చేస్తోంది. రాజకీయంగా బలంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని అష్టదిగ్బంధనం చేస్తోంది. అందుకు అవసరమైన అన్ని అస్త్రాలను సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాయలసీమ ప్రాంతంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తుంది పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం. 4 దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను రాజకీయంగా శాసిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మొదటిసారి మంత్రిగా చేశారు పెద్దిరెడ్డి. మొదట వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న రామచంద్రరెడ్డి ఆ తర్వాత అదే కుటుంబానికి ఆప్తుడిగా, అంతరంగికుడిగా మారారు. అప్పటి నుంచి 2 కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్ వైసీపీ స్థాపించిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, ఆయన తనయుడు మిథున్ రెడ్డికి పార్టీలో మంచి ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి తమకు ఎదురే లేదు అన్నట్టు చక్రం తిప్పారు. గత ఎన్నికల టైంలో ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే ఆయన సొంత నియోజకవర్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచించారు. ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని పావులు కదిపారు పెద్దిరెడ్డి. అయితే అనూహ్యంగా వైసీపీ ఘోర పరాభవం, కూటమి సర్కార్ పవర్లోకి రావడంతో ఇప్పుడు తండ్రి కొడుకులు పొలిటికల్ గా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రభంజనంలో కూడా పెద్దిరెడ్డి తన సత్తా చాటారు. తమ్ముడు జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా, ఆయన పుంగునూరు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా అప్పటి అన్నమయ్య జిల్లాగా ఉన్న రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన పెద్దిరెడ్డి కుటుంబానికి సర్కార్ మార్పుతో కష్టాలు చుట్టుముట్టాయి. ఎన్నో కేసులు, మరెన్నో దాడులతో పాటు పార్లమెంట్లో ప్రోటెం స్పీకర్గా ఉన్న మిథున్ రెడ్డి కూడా జైలుకు వెళ్లొచ్చారు. అంతేకాదు ఆ కుటుంబాన్ని బాబు ప్రభుత్వం అన్ని విధాలుగా కష్టపెడుతుందని వారి అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు కూడా. కేసులు, జైళ్లు, బెయిళ్లు, విచారణలు, ఆస్తుల స్వాధీనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పెద్దిరెడ్డి తనయుడికి మరో పెద్ద సంకట వలయం సృష్టించిందట కూటమి ప్రభుత్వం. అదేంటంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం గతంలో అన్నమయ్య జిల్లాలోనే ఉండేది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు నియోజకవర్గం 4 జిల్లాల్లో కలిసిపోయింది. అంటే ఏ పని జరగాలన్నా తన పార్లమెంట్ పరిధిలోని 4 కలెక్టర్లతో, 4 జిల్లాల కలెక్టర్లతో సంప్రదించాల్సిన పరిస్థితి ఎంపీ మిథున్ రెడ్డికి ఏర్పడింది. పూర్వ అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపారు. రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనూ, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోనూ చేర్చారు. అంటే ఎంపీ మిథున్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం 4 జిల్లాల అధికారులతో సంప్రదించి కలిసి చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా శత్రువు గుండెలో పిడిబాకుతో గుచ్చే కంటే అతడు నడిచే బాటలో ముళ్లు పరచడమే నయా రాజకీయ యుక్తి అని చెప్పక తప్పదేమో.